నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన గింజ గురించి మాట్లాడుకోబోతున్నాం. దీన్ని కనుక పాలతో కలిపి తాగితే మీ నరాల బలహీనత, మీ శరీరంలో నొప్పులు, కాల్షియం లోపం, ఫాస్ఫరస్ లోపం, మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, జాయింట్ పెయిన్స్, శరీరంలో ఉండే వాత, పిత్త, కఫంతో వచ్చే అనేక రకాల సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే ఈ ఒకే ఒక గింజలో దాదాపుగా 14 రకాల విటమిన్లు ఉంటాయి, 8 రకాల మినరల్స్, 8 రకాల ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇవన్నీ కలిపి ఇదొక మల్టీవిటమిన్ క్యాప్సూల్ లాగా పనిచేస్తుంది. మీరు మార్కెట్లో కొనుగోలు చేసే ఖరీదైన మల్టీవిటమిన్స్ ఇకపై మీకు అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఈ ఒకే ఒక గింజ మీ నరాల బలహీనతను పూర్తిగా తొలగిస్తుంది, మీ అలసటను పోగొడుతుంది, మీ జాయింట్ సమస్యలను తగ్గిస్తుంది, మిమ్మల్ని పూర్తిగా హెల్తీగా ఉంచుతుంది. మరి ఆ నట్ ఏమిటో తెలుసుకునే ముందుగా ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఆ నట్ మరేదో కాదు, వాల్నట్, అదే అక్రోట్. అక్రోట్ గురించి చాలా రకాల రీసెర్చెస్ ఈపాటికే మీరు చూసి ఉంటారు. అక్రోట్లో దాదాపుగా 14 రకాల విటమిన్స్, విటమిన్ ఏ, డి, ఈ, కే మరియు సి, బి విటమిన్స్ ఇలా ఎన్నో ఉంటాయి. ఈ మల్టీవిటమిన్స్ మార్కెట్ నుంచి కొంటే చాలాసార్లు నకిలీవి కూడా మీరు తినాల్సి వస్తాయి. తిన్నా కూడా దీంతో మీ శరీరానికి ఎటువంటి లాభం లేకపోగా నష్టాలు కూడా రావచ్చు. మోకాల నొప్పి, నడుం నొప్పి, బ్రెయిన్ వీక్నెస్, నరాల నిస్పందన, ఈ సమస్యలన్నీ కూడా అదే విధంగా ఉండిపోతాయి. కానీ మీరు మల్టీవిటమిన్ టాబ్లెట్స్కు బదులుగా ఒకే ఒక్క అక్రోట్ను తింటే ఈ సమస్యలన్నిటినీ సహజంగా తగ్గిస్తుంది, అది కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ వాల్నట్స్లో 8 రకాల ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, ఎన్నో మినరల్స్ ఉన్నాయి. ఇక కాల్షియం మన ఎముకల గ్రోత్ కోసం, జాయింట్స్ బలం కోసం, దంతాల కోసం చాలా అవసరం. మెగ్నీషియం మన మజిల్స్ పెయిన్ను తగ్గిస్తుంది. ఇక ఇందులో ఉండే ఫాస్ఫరస్ మరియు జింక్ కలిసి నరాలలో ఉండే బలహీనతలను, బ్లాకేజ్ సమస్యలను తగ్గిస్తాయి. ఇక ఇందులో ఉండే ఐరన్ లోపంతో రక్తహీనత సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. మరి ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న ఈ వాల్నట్స్ను ఎలా తినాలి అనే కదా. మీరు ప్రతిరోజు 2 నుండి 3 అక్రోట్ తింటే చాలు. మరీ ఎక్కువగా తింటే గ్యాస్ లేదా ఎసిడిటీ కూడా రావచ్చు. అయితే వీటిని తినే ఉత్తమమైన పద్ధతి అంటే వీటిని తప్పకుండా నానపెట్టుకునే తినాలి. అంటే మీరు రాత్రిపూట ఒక గ్లాస్ నీటిలో 2 లేదా 3 అక్రోట్లను నానపెట్టుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాలి. అయితే ఆ నానబెట్టిన నీటిని మాత్రం తాగకండి. ముఖ్యంగా పిల్లలకు పెట్టాలి అనుకుంటే 4 సంవత్సరాలు పైబడిన పిల్లలకు మాత్రమే పెట్టాలి. అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మాత్రం ఇవ్వకండి. ఎందుకంటే వీటిని డైరెక్ట్గా ఇస్తే గొంతులో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. చిన్న పిల్లలకు పెట్టాలి అంటే నానపెట్టి పొడిలాగా లేదా పేస్ట్ లాగా చేసి మాత్రమే పెట్టండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ వాల్నట్ అనేది ఒక సాధారణ గింజ కాదు, ఇది మన శరీరాన్ని లోపల నుంచి బలపరిచే ఒక సహజమైన ఔషధం. ముందుగా ఫ్రెండ్స్, పిల్లలకు కనుక మీరు ప్రతిరోజు వాల్నట్స్ను పెడుతూ ఉంటే చదువుకునే పిల్లలకు వచ్చే అలసట, తలనొప్పి, మైగ్రేన్, మెమరీ తగ్గిపోవటం, ఇక పెద్దవారైతే తరచుగా మరిచిపోవటం, మతిమరుపు వంటి అన్ని రకాల సమస్యలు కూడా తగ్గిస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, షుగర్ ఉన్నవాళ్ళు కూడా వాల్నట్స్ను తింటూ ఉంటే ఇందులో ఉండే ఫైబర్ మరియు హెల్తీ ఫ్యాట్స్ వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. ముఖ్యంగా ఇవి టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారికి చాలా మంచిది. ఇక ఇందులో ఉండే ఒమేగా 3 మరియు మెగ్నీషియం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గటానికి సహాయం చేస్తుంది. అలాగే హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇక వాల్నట్స్ను కనుక తింటూ ఉంటే ఇందులో ఉండే మెలటోనిన్ మీకు రాత్రిపూట నిద్ర బాగా పడటానికి సహాయం చేస్తుంది. ముఖ్యంగా నిద్రలేమి ఉన్నవారు రాత్రిపూట పాలలో కలిపి ఈ వాల్నట్స్ను తాగితే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల
స్ట్రెస్, ఆందోళన తగ్గుతుంది. దీంతో మీ మూడ్ కూడా మెరుగుపడి మంచి నిద్ర పడుతుంది. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం తగ్గుతుంది. మీ జీర్ణశక్తి, ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వాల్నట్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ను తగ్గిస్తాయి. దీంతో బ్రెస్ట్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ను తగ్గించడానికి కూడా సహాయం చేస్తుందని ఎన్నో అధ్యయనాల్లో రుజువైంది. ముఖ్యంగా వీటిలో ఉండే విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. సెలెనియం మరియు జింక్ వల్ల థైరాయిడ్ ఫంక్షన్ మెరుగుపడుతుంది. ఇక అక్రోట్లో ఉండే గ్లూటాథయోన్ లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వాల్నట్లో 65% హెల్తీ ఫ్యాట్సే ఉంటాయి. ఇవి మన శరీరంలో చెడు కొవ్వును కరిగిస్తాయి. పొట్ట, ఛాతీ, తొడలపై ఉండే ఫ్యాట్ను తగ్గించి ఒబేసిటీ సమస్యను కూడా తగ్గిస్తాయి. ఇక ముఖ్యంగా పురుషుల ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మంచివి. ఎందుకంటే వీటిని కనుక తింటూ ఉంటే పురుషుల్లో వీర్య నాణ్యత, మెటిలిటీ, మజిల్స్ బిల్డింగ్ ఇవన్నీ కూడా మెరుగుపడతాయి. ముఖ్యంగా అక్రోట్లో ఉండే కాపర్, కాల్షియంను ఎముకల్లో నిల్వ చేస్తుంది. దీంతో మోకాల నొప్పి, నడుం నొప్పి, నరాల బలహీనత వంటి అన్ని సమస్యలు తగ్గుతాయి. కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, మీ స్కిన్, హెయిర్ మరియు నెయిల్స్కి కూడా ఇవి చాలా మంచివి. ఇందులో ఉండే ఒమేగా 3 వల్ల మీ చర్మం, జుట్టు, గోర్లు బలంగా మారుతాయి. అదేవిధంగా ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అనేవి మోకాళ్ళ మధ్య వచ్చే కటకటా శబ్దం, సర్వైకల్, ఆర్థరైటిస్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఈ వాల్నట్ వలన మీ గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే ఒమేగా 3 వల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో నరాల్లో బ్లాకేజీలు రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా మీ కాళ్ళలో వాపులను తగ్గించి నరాల బ్లాకేజ్ను క్లియర్ చేస్తుంది. అలాగే పీసీఓడి ఉన్న మహిళలు కూడా వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు. దీంతో మీ హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. అయితే ఫ్రెండ్స్, మీరు ఇక మీదట వాల్నట్ను కొనేటప్పుడు తప్పకుండా కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోండి. అవేమిటి అంటే, మీరు పూర్తిగా షెల్తో ఉండే అక్రోట్నే కొనండి. ముందే పగిలి ఉన్న అక్రోట్లను అస్సలు కొనకండి. అలాగే మీరు అక్రోట్ను తినేటప్పుడు ఆ గింజ చేదుగా ఉంటే అస్సలు తినకండి. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్పిన విధంగా వాల్నట్స్ను తింటూ ఉంటే మీ నరాల బ్లాకేజ్, నరాల్లో అడ్డంకులు, శరీరంలో వాత, పిత్త, కఫ సమస్యలు, జాయింట్ పెయిన్, బ్రెయిన్ వీక్నెస్ ఇటువంటి అన్ని సమస్యలను కూడా న్యాచురల్గా తగ్గిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, చిన్నగా ఉండే ఈ వాల్నట్స్లోని అద్భుతమైన బెనిఫిట్స్. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. వారికి కూడా ఉపయోగపడుతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఆరోగ్యంగా జీవించండి, ఆనందంగా ఉండండి. అందరికీ నమస్కారం.